ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా ప్రజలు పెట్రోల్ డీజిల్ కోసం పెట్రోల్ పంపుల దగ్గర క్యూ లైన్లలో నిలబడ్డారు. కొట్టుకున్నారు, అక్కడ రోధించారు. అప్పు తెచ్చి రొయ్యలు పెంచుతున్నా 500 డీజిల్ పోయండి, లేకపోతే చచ్చిపోతే నా జీవితం నాశనం అయిపోతుందని చెప్పి గట్టి గట్టిగా ఏడ్చారు. పెట్రోల్ లేక అంబులెన్స్లు ఆగిపోయాయని చెప్పే వార్తలు చూసాం. ఒక్కసారిగా నిత్యావసర సరుకులు కనుక పెరిగే పరిస్థితి వచ్చింది. బంకులు మూతపడ్డాయి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా అని చాలామంది ఇది ఇరాన్తో యుద్ధం వల్ల వచ్చిందని చెప్పి ఫస్ట్ అట్లా అనుకున్నారు. పక్క రాష్ట్రాలు లేని మనకెందుకు వచ్చింది అని చెప్పి ప్రజలు రకరకాలుగా ఆలోచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముంబై నుంచి సమీక్ష చేశారు, అమరావతికి వచ్చి సమీక్ష చేశారు. వరుసగా 3 రోజులు సమీక్షలు అన్నారు. మధ్యలో నాదెళ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో కొన్ని పేపర్లు తెచ్చుకున్నారు. అదిగో ఎప్పుడు సరఫరా చేసేదానంతా ఇప్పుడు కానీ సరఫరా ఉంది, కేవలం కొరత సోషల్ మీడియాలోనే కనిపిస్తుంది, ప్రజల ఆందోళనతో ఇదంతా కొరత వస్తుంది, ఆందోళన చెందకండి, మామూలు కేటాయించే దాంట్లో ఎక్కువే ఉంది చూడండి అన్నారు. రకరకాలుగా చెప్పారు. మరి అసలు ఒకసారిగా కొరత ఎందుకు వస్తుంది అని దిక్కు తెలియలే. అని ఇట్లా ముఖ్యమంత్రి గారేమో సీరియస్ అవుతున్నారు, పెట్రోల్ పంపు దగ్గర నో స్టాకులు వద్దు అని. పెట్రోల్ పంపుల మీద సీరియస్ అవుతున్నారట, చమురు కంపెనీల మీద సీరియస్ అవుతున్నారట. రోజు ఆ సమీక్షలు, వార్తలు, అరే ముఖ్యమంత్రి అద్భుతంగా పనిచేస్తున్నారు అనుకునే విధంగా వాళ్ళ పత్రికలు కనుక ఫ్రంట్ లైన్లో, ఫ్రంట్ పేజీలో కథనాలు రాసుకుంటూ వచ్చేటివి. సీన్ కట్ చేస్తే అదేదో సినిమాలో ఉందే, లేపేసిన వాళ్ళు వెళ్ళి దండేసినట్లు. అఫ్కోర్స్ కొంత నిజ జీవితంలో కానీ ఇలాగే చేశారు, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ కూడా ఈ కొరత రావడానికి కారణమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని మళ్ళీ వీళ్ళు ఫ్రంట్ పేజీలో మాత్రం సీరియస్నెస్ క్రియేట్ చేసుకుంటూ బ్రహ్మాండంగా మేమేదో ఓవర్కమ్ చేసే పని చేస్తున్నాం అనుకునే విధంగా సమీక్షలు చేసి, అసలు ఆ యాక్షన్ వీళ్ళదే, కొరత రావడానికి యాక్షన్ వీళ్ళదే, కొరత వచ్చిన తర్వాత మేమేదో అద్భుతాలు చేస్తున్నాం అనే విధంగా అప్పుడు అసలు సిసలైన యాక్షను వీళ్ళదే. ప్రజలు నోరెళ్ళ పెట్టారు. అమరావతిలో కాంట్రాక్టులు చేస్తున్న వాళ్లకు, కాంట్రాక్టర్లకి బల్క్లో డీజిల్ 153 రూపాయలు ఉంది కదా, అందుకని చెప్పి రిటైల్ బంకుల ద్వారా వాళ్ళకి సరఫరా చేయాలని సిఆర్డీఏ కమిషనర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్కు లేఖ రాయడం, ఆ మేరకు పౌర సరఫరాల కమిషనర్ ఉత్తర్వులు ఇవ్వడం, ఆయన ఉత్తర్వుల ప్రకారం అన్ని జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు ఇవ్వడం, దాని ప్రకారం 3 నెలల్లో 2,75,00,000 లీటర్ల డీజిల్ ఏమో రిటైల్ పెట్రోల్ పంపుల నుంచి అమరావతి కాంట్రాక్టర్లకు తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయం. 24 నుంచి ఆ ప్రాసెస్ మొదలైపోవడం. మధ్యలో కేంద్రం ఇది చాలా దారుణం, ఆందోళనకరం, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, చాలా కష్టాలు వస్తాయి, ఇది చట్ట విరుద్ధం, మీరు ఈ పని చెయ్యకూడదు, ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకోండి అని చెప్పి కేంద్రం నుంచి రాష్ట్రానికి లేఖ రావడం. ఏం ఆశ్చర్యం! వినియోగదారులకు దక్కాల్సింది పెట్రోల్ పంపుల్లో అనుమతించిన కంటైనర్లలో కూడా మ్యాక్సిమం 200 లీటర్లకు మించి డీజిల్, పెట్రోల్ నింపకూడదు. అది రూల్, అది నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం ఇది రూల్. అటువంటప్పుడు ఈ నిబంధనలన్నీ బ్రేక్ చేసి 2,75,00,000 లీటర్ల ఏమంటారు డీజిల్ 3 నెలల్లోనే, నెలకి ఎంత కావాలని చెప్పారు ఆ ఉత్తర్వులు. బయట జనానికేమో చూడండి ట్యాంకు నిండా నీళ్లు ఉన్నాయి, అదిగో పోయిన నెల కంటే ఈ నెల ఇంకా ఎక్కువ ఉన్నాయి చూడండి చూపెట్టేకి పేపర్లు పట్టుకొని వస్తారా మినిస్టర్ గారు. వెనకల మాత్రం పెద్ద బొక్క పెట్టేసి దాని నుంచి కావాల్సిన కాంట్రాక్టర్లకు మళ్లించేస్తున్నారా. వెనకల మళ్లించేది ముందు తెలియదులే అని జనాల దగ్గర ముందుకు వచ్చే మాత్రం ఫుల్ హడావిడి డ్రామాలు ఆడారా. జనాలు ఒకసారిగా నోరెలో పెట్టారు, అయ్యా ఏంది ఇది, ఎలా సాధ్యం ఇంత అద్భుతమైన నటన. పాము వీళ్ళకు కనీసం కొన్ని పత్రికలు, సోషల్ మీడియా కొన్ని అంశాలను చర్చించడం కోసమైనా ఉంది కాబట్టి సరిపోయింది. కానీ వీళ్ళకి సంబంధించిన కేవలం ఆ పత్రికలో మాత్రమే ఉంటే, అంటే 95 ఎపిసోడ్ లాంటి పరిస్థితి ఉండింటే జనాలకు నిజాలు తెలిసేటివా. ఏందిరా బాబోయ్, ఉత్తర్వులు ఇచ్చింది వీళ్ళే, కొరత కారణం వీళ్ళే, మళ్ళీ సీరియస్గా సమీక్షలు చేసేది వీళ్ళే. అమ్మ, ఇవన్నీ కలలబ్బా, అందరికీ సాధ్యం కాదు.